హలో ఫ్రెండ్స్, నేను పీజియన్లో ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్. ఇవి ఆల్రెడీ ఓపెన్ చేసి యూజ్ చేసినాయి అనుకోవద్దు, ఎందుకంటే వాళ్ళు డెలివరీ చేసేటప్పుడే అన్బాక్స్ చేసి వాళ్ళు వీడియో తీసుకొని వెళ్ళారండి. ఎందుకంటే సేఫ్ సైడ్ వాళ్ళు ఈ మధ్యలో ఏమవుతుందంటే చాలామంది అంటే ఇంకా వాడిన పాత కుక్కర్లు ఉంటే సేమ్ కంపెనీ పెట్టుకొని రిటర్నబుల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ వాళ్ళు తీసుకున్నారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఇదే పెద్ద ఇష్యూ. ఇది పెద్ద నాకు తెలియక తీసుకున్నా అని అనుకోవద్దు. నేను ఇంతకుముందు తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఇలాగే వచ్చింది. 2 లీటర్స్గా 3 లీటర్స్కి సేమ్ 1 లిడ్, 5 లీటర్స్కి సపరేట్ లిడ్, మళ్ళీ ప్లస్ 5 లీటర్స్కి వచ్చి ఇక్కడ మనకి పట్టుకోవడానికి ఇట్లా బ్లాక్ది హ్యాండిల్ ఇస్తాడు. 2 లీటర్స్కి 3 లీటర్స్కి ఇవ్వడు. నాకు ఇంతకుముందు కూడా అల్యూమినియంలో ఉన్న ప్రెషర్ కుక్కర్ కాంబో సేమ్ ఇలాగే కాబట్టి ఉంది. కాకపోతే చూసినప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే వాటికన్నా ఇవి చిన్నగా ఉందేమో అని అనుకున్నా. కాకపోతే ఏం లేదు. మీకు ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో ఇవి నేను క్లీన్ చేసాలండి. ఇవి రెండు నేను షూట్ చేసా. ఇవి కూడా ఇంకా కడిగినట్టు ఉంటుందని. అయితే నా పాత ప్రెషర్ కుక్కర్లో ఫుల్ వాటర్ పోసి నేను ఇందులో మెజర్మెంట్ చేసుకున్నా. అంటే చిన్నగున్నా పెద్దగున్నా అసలు ఏమీ ఉండదు. మనము అయితే కొన్ని వీడియోస్లో నేను చూశానమాట, నా పాత కుక్కర్ కన్నా ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి అని. అంటే మేబీ వాళ్ళే ఇంకెంత పెద్ద నాకు తెలియదు. నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే సేమ్ ఉన్నాయి. ఇదైతే సేమ్ ఉంది. ఒక హాఫ్ ఇంచు అంటే హాఫ్ ఇంచ్ కాదండి, ఇదే కొంచెం ఎక్కువ ఉంది నా పాత కుక్కర్ కన్నా. ఇది అయితే ఇంత ఎక్కువ ఉంది. ఇక్కడికి వచ్చాయి ఆ కుక్కర్లో ఫుల్ పోసిన వాటర్ నాకు ఇక్కడికే వచ్చాయి. ఇది కూడా కొంచెం పెద్దగా ఉంది. ఇది మాత్రం సేమ్ ఈక్వల్గా కరెక్ట్గా ఉంది. ఇది కొంచెం తేడా ఉంది. అలా అని మళ్ళీ 2 టైమ్స్ చెక్ చేస్తాను నేను. మళ్ళీ ఇందులో వాటర్ అందులో పోస్తే ఈక్వల్గా సేమ్ ఉన్నాయి. అలా అని ఈ రెండిట్లో చూసా సేమ్. ఫ్లిప్కార్ట్లో నేను ఇవి యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. కోంబో వచ్చి ఇప్పుడు ఆఫర్ ఉందని దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చి 5500 ఏమో చూపించాడు. నాకు వచ్చేసి 2540 ఏమో వచ్చింది. సర్లే రీజనబుల్గా ఉంది. ఇప్పుడు స్టీల్ కుక్కర్కి వెళ్ళేసరికి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంది. నాకు రీజనబులే అనిపించింది. చూద్దాం 3 కాంబో 2500 కదా, ఎలా ఉంటుంది అనుకున్నా. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంది. నాకు తెలిసి వెయిట్ ఉండదేమో, మా ఆయన అన్నారు వెయిట్ ఉండదేమో అని. వెయిట్ కూడా చాలా బరువు ఉంది. నేను మొన్ననే యాక్చువల్గా రైస్ కుక్కర్ కూడా తీసుకున్నా డీమార్ట్లో, స్టెయిన్లెస్ స్టీల్ది డీమార్ట్లో తీసుకున్నా. అది కూడా పీజీనే 3200 ఏం పడింది. ఎందుకంటే అల్యూమినియంది మార్చేద్దాం స్టీల్ది వాడదామని. మెయిన్ రైస్ కుక్కర్లో అందులో స్టీల్ గిన్నె వచ్చి, నా పాతవి అల్యూమినియం గిన్నె 2 లీటర్స్ది. ఇది అసలు వాడను నేను, ఏదన్నా పరమన్నం అట్లా చేసినప్పుడే వాడతాను. ఇది వచ్చేసి రెగ్యులర్గా వాడే 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్. దీని ఏంటంటే ఈ మధ్యలో విజిల్ రావట్లేదండి. ఏదైనా పెట్టినప్పుడు విజిల్ రావట్లేదు. నేను టైం చూసుకొని ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. మా పనామె అందులో విజిల్ కూడా పొడగొట్టేసింది. ఇంకా అలా కూడా విజిల్ కూడా పోయింది. చూడ్డానికి బాగానే ఉన్నాయి, విజిల్ కూడా పోయింది. ఇంకా సర్లే తీసుకుందాం ఆఫర్ అని యాక్చువల్గా నేను సాటర్డే రోజు ఫోన్ చూస్తుంటే కనిపించింది. సాటర్డే రోజు ఫోన్ చూస్తుంటే తీసుకున్నా. పర్లేదు, బాగానే ఉంది. ఇంకా సాటర్డే నేను మార్నింగ్ 10కి ఏమో ఆర్డర్ పెట్టా. నాకు సండే రోజు ఆఫ్టర్నూన్ 11 or 12కి డెలివరీ చేశారు. అయితే సండే మేము అవైలబుల్ లేమని వాళ్ళు కాల్ చేసినప్పుడు చెప్తే క్యాన్సిల్ చేయకుండా పాపం మండే మళ్ళీ ఈరోజు 10కి అట్లా డెలివరీ చేశారు. డెలివరీ అయితే ఓకే, బాగుంది. కొంచెం పాతగా అయిపోయింది. నేను ఇది కూడా చాలా తక్కువ వాడుతున్నా ఈ మధ్యలో, అందుకే ఇంకా మార్చేసా. ఇలా అయిపోయాయి అని మార్చేసా. రైస్ కుక్కర్ గిన్నె చూపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు రైస్ కుక్కర్ నాకు కిచెన్లో ఉంది. నాకు 2 వచ్చాయండి. ఇది కూడా చాలా వెయిట్ ఉంది రైస్ కుక్కర్. పీజియన్ ఇనోక్స్ మ్యాక్స్ తీసుకున్నా. అది 3200 300 పడింది డీమార్ట్లో. అది కూడా అల్యూమినియం గిన్నె
వద్దులే రైస్ కుక్కర్లో మెయిన్ స్టీల్ది తీసుకుందామని మొన్న డీమార్ట్ గ్రోకరీస్కి వెళ్ళినప్పుడు ఇది తీసుకున్నాను. బాగుంది. నేను ఇదైతే యూస్ చేస్తున్నా అండి. ఇది ఫ్రైడే నుంచి యూస్ చేస్తున్నాను. నేను ట్యూస్డే తీసుకున్నాను, ఫ్రైడే నుంచి యూస్ చేస్తున్నాను. ఇంకా ఇవైతే యూస్ చేయలేదు. ఇప్పుడే జస్ట్ 1 అవర్ ఆర్ 1.5 అవర్ ముందే డెలివరీ అయ్యాయి. వాళ్ళు ఓపెన్ చేసి పెట్టారు. నేను యాక్చువల్గా అన్బాక్సింగ్ నేనే చేద్దాం అనుకున్నాను. చూడండి, వాళ్ళే ఓపెన్ చేసి వీడియో తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు తీసుకున్నారు. నేను ఇవి యూస్ చేసి వీటి రివ్యూ చెప్తా. అంటే బెటర్ దెన్ నా ఓల్డ్ కుక్కర్కి దీనికి నాకేమనిపిస్తుంది అంటే బెటరే అనిపిస్తుంది. ఎందుకంటే అల్యూమినియం వాడొద్దు అంటున్నారు కాబట్టి స్టీలే. అంటే అల్యూమినియం వాడొద్దు అన్నారని నేనేమి అన్నీ అప్పుడే తీసేయలేను. నేను ఇంకా కర్రీ చేసే గిన్నెలు అవన్నీ ఉన్నాయి. అంటే 1 by 1 ఇంకా అవి పాతగా అవుతున్న కొద్దికి 1 by 1 తీసినప్పుడు మళ్ళీ మనం న్యూగా తీసుకున్నప్పుడు ఇలా తీసుకుందామని స్టీల్వి ప్లాన్ అని చిన్నగా స్టార్ట్ చేసా. మ్యాక్సిమం సాంబార్ గిన్నె అలాంటివి తీసుకుని ఇంకా రైస్ కుక్కర్ కూడా అది కూడా పాడయిందిలేండి. అది కూడా బటన్ పడిపోతుంది. అది కూడా ఏమి కొత్తగా ఉండడం వల్ల నేను మార్చలేను. అది కూడా బటన్ పడిపోతుంది. ఇంకెలాగో స్టీల్ది తీసుకుందామని తీసుకున్నాను. ఇది కూడా ఓకే. ఇప్పుడు ఆ కుక్కర్స్ కూడా చూసారుగా పాతవి, ఒకటి విజిల్ పోయి చిన్న కుక్కర్ ఒకటి చాలా తక్కువ. ఎందుకంటే దాంట్లో ఏం ఉండనండి, జస్ట్ ప్రసాదాలకి పరమన్నం కిచిడి లాంటివి వండుతాను. ఎందుకంటే నాకు ఎక్కువ 3 లీటర్స్ కుక్కర్ వాడడమే అలవాటు. ఇది సరిపోదు. అంటే పప్పు సాంబార్ చేయడానికి వాటికి పప్పు వేస్తే ఉంటుందేమో, బట్ ఇంకా నేను ఇంకా అది వాడను. మ్యాక్సిమం ప్రసాదాలకే వాడతాను. ఇంతకుముందు ఉన్న కుక్కర్ కూడా అలా అని అది ఒకటి బాగుంది కొత్తగా. సెకండ్ది కూడా బాగుంది. అంటే ఇప్పుడు 5థ్ది కొంచెం ఎల్లో ఉంది. అదేమి చాలా వాడి అలా తోముతున్నాను కాదు. యాక్చువల్గా దాంట్లో మక్కబుట్ట ఉడకబెట్టా, అలా అని అలా అయ్యింది. ఇంకా తోమాలి. పనమ్మాయికి ఇచ్చి కొంచెం గట్టిగా తోమిపిస్తే బాగానే అవుతుంది అది కూడా. బట్ తీసుకున్న అలా ఒక్కొక్కటి మార్చుదామని. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.